హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను, అలాగే లంచ్కి ఏం ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ నేను దోసపిండిని ఒక అరగంట ముందే ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టానండి. ఈ దోసపిండితో నేను ఇడ్లీ, దోశ రెండు చేస్తాను. ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాం కాబట్టి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకుంటే మనకు దోశ కానీ ఇడ్లీ కానీ చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు దోశకు కాబట్టి పిండి అనేది ఈ విధంగా ఉండాలి. అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం గరిటతో అలా ప్లఫీగా చేసామంటే దోశలు చాలా బాగా వస్తాయండి. ఇంకా దోశ ప్యాన్ పెట్టేశాను. కొంచెం ఉల్లిపాయతో మనం రుద్ది దోశ వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే అంటుకోకుండా వస్తుందండి. ఇంకా నేను ఏదో ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజైతే నేను కారం దోశ చేయాలని ఇంకా ఇక్కడ దోశ వేస్తున్నానండి. ఆల్రెడీ కారం పచ్చడి అలాగే ఈరోజు కొబ్బరి చట్నీ చేసి పెట్టానండి. కొంచెం పప్పుల పొడి కూడా నేను ఈసారి మీకు వీడియోలో కొబ్బరి చట్నీ, కారం, పప్పుల పొడి అది వేసి నేను ఒక రెసిపీ నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇంకా ఈరోజు కొంచెం ఈ కర్రీసు, రసము, వేపుడు అవన్నీ ఉన్నాయి కాబట్టి లాంగ్ అయిపోతుంది కాబట్టి ఇవి మాత్రం చూపించలేదు. ఇంకా దోశ పైన కొంచెం కారం పచ్చడి వేస్తున్నానండి. ఇంకా గరిటతో ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇంకా దోశ అలా వేడివేడిగా ఉంటే బాగుంటుందని ఇంక ఈరోజు నేను కారం దోశ చేస్తున్నానండి. పిల్లలైతే కారం దోశ అంటే చాలా ఇష్టపడతారు. ఇంకా కొంచెం పైన పప్పుల పొడి అండి. కొంచెం పప్పుల్ని కొద్దిగా లైట్గా బరగ్గా మనం మిక్సీ వేసి పెట్టుకున్నామంటే ఇలా కారం దోశ వేసుకున్నప్పుడు ఈజీగా మనం చేసేసుకోవచ్చు. అలాగే కారం పచ్చడి కూడా మనం రోజు వేయకుండా రెండు మూడు రోజులు నిల్వ ఉండేటట్టు కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే పిల్లలకి మనం ఈ విధంగా కారం దోశలు ఈవినింగ్ కూడా వేసి ఇవ్వచ్చండి. ఇప్పుడు కొద్దిగా పైన నెయ్యి వేస్తున్నాను. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి కారం దోశ ప్రిపేర్ చేసేసానండి. ఇంకా ఒక పక్క వంటకి అన్నీ చూసుకుంటూ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ని చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి దోశ అనేది ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా ఉందో. ఆల్రెడీ నేను మీకు దోశ పిండి బ్యాటర్ డిఫరెంట్ స్టైల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూసి ట్రై చేయండి. ఇంకా దోశలు రెడీ అయిపోయాయండి. ఇంకా దోశలు వేస్తున్నాను. వేడివేడిగా తింటే బాగుంటుంది కదా. ఇంకా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కొబ్బరి చట్నీ చేశానండి. కొంచెం పుట్నాలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి వేసి చేశానండి, పల్లీలు వేయలేదు. అలాగే ఇంకా కొంచెం కారం పచ్చడి కూడా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి. అంతే అండి, బ్రేక్ఫాస్ట్ అలా నేను వేస్తూ వంట కార్యక్రమాన్ని చూస్తున్నాను. ఇక్కడ రైస్ నేను ముందుగానే కడిగి పెట్టేశానండి, కుక్కర్ పెట్టేశాను. ఇంకా రసం కోసమని ముందుగా చింతపండు నానబెడుతున్నానండి. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని కొద్దిగా కడిగేసేసుకొని ఇంకా నీళ్లు వేసి నానబెట్టేస్తున్నానండి. ఇంక ఇది నానే లోపల మనం మిగతా ప్రాసెస్ చూడొచ్చు. ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని నానబెట్టామంటే మనకు త్వరగా నానిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. తర్వాత ఇంకా ఈరోజు నేను మెంతిపప్పు చేద్దామని, ఎండుమిరపకాయల పప్పు అంటారండి కొంతమంది. మెంతిపప్పు అంటే మెంతాకు లేదని అడుగుతూ ఉంటారండి. కాదండి, కొంచెం మెంతులు ఎక్కువగా వేస్తాం కాబట్టి మేము ఈ పప్పుని ఎండుమిరపకాయల పప్పు, లేదు మెంతిపప్పు, కొంతమంది వేపుడు పప్పు అలా డిఫరెంట్గా పిలుస్తారు. ఇంకా 2 టేబుల్ స్పూన్ల నూనె వేశాను, 1 టీ స్పూన్ మెంతులు వేశాను, 1 టీ స్పూన్ ధనియాలు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర. కొంచెం మెంతులు, ధనియాలు, జీలకర్ర ఎక్కువ వేసుకుంటే ఈ పప్పుకు టేస్ట్ బాగుంటుందండి. వేగిన తర్వాత ఒక 8 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువగా వేయాలి, పొట్టు తీయకుండా కొంచెం కచ్చాపచ్చగా దంచి బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయను కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలండి. ఏం కారం ఉండదండి, మళ్ళీ ఇందులో మనం టమాటో, చింతపండు అవన్నీ వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు వేసానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకు వేసాను. ఈ పప్పుకు మేమైతే కందిపప్పుని కడగమండి, మీకు కావాలంటే కొంచెం కడిగి వేసుకోవచ్చు. ఇంకా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి, మంచి కమ్మటి వాసన రావాలండి. ఇంకా కందిపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 పెద్ద టమాటోలు, చిన్నవైతే ఒక 3 వేసుకోవాలి, కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి, ఆ కప్పుతో ఒక 4 కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు మరీ నీళ్ళగా ఉన్నా బాగుండదు, కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందండి. కొంతమంది కొంచెం పలసగా కూడా చేసుకుంటారు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, పప్పు కూడా ఒక విజిల్ వచ్చిందండి. ఈ లోపల నేను ఈరోజు వేపుడు కోసమని, అరటికాయ వేపుడు కోసం
కొంచెం నీళ్లు తీసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసానండి. చూడండి, అరటికాయని ఒక 2 తీసుకున్నాను. ఇంకా లైట్గా పైన చెక్కు తీసేసుకొని కొంచెం ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నానండి. అరటికాయ వేపుని కూడా మనం డైరెక్ట్గా కూడా పోపులో వేసుకోవచ్చు, కానీ కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ హడావిడిగా ఉంటాం కాబట్టి ఈ విధంగా కొంచెం ముందుగానే ఉడికించుకొని అమ్మమ్మలు నానమ్మలు ఈ విధంగా ఉడికించి వేపుడు చేస్తారండి, బాగుంటుంది. ఇప్పుడు పప్పు విజిల్స్ వచ్చింది, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా అరటికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. అంటే లైట్గా ఉడికించుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. నీళ్లు వంపకుండా కొద్దిగా మనం కడిగాం కాబట్టి నీళ్లు ఉంటాయి, ఇంకొంచెం నీళ్లు వేసేసుకొని జస్ట్ ఒకసారి అంతా ఇలా కలిపేసేసుకొని ఇంకా అరటికాయల్ని స్టవ్ వెలిగించి పెట్టేశానండి. 1 by 1 అండి. ఈ విధంగా మనం ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇంకా ఈ విధంగా పప్పు ఉడికే లోపల ఈ వెజిటబుల్స్ కట్ చేసుకోవడం అలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అరటికాయ ముక్కలు ఉడికే లోపల ఇంకా రసం కోసం నేను మిక్సీ జార్ తీసుకున్నాను. నేను రసం పొడి వాడనండి, ఎప్పుడన్నా చేస్తాను. ఈ విధంగా అప్పటికప్పుడు నేను మిరియాల చారు అనేది చేస్తానండి. కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి కొంచెం వేడి మిరియాల చారు అయితే బాగుంటుందని ఇంకా 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 అర టీ స్పూన్ ధనియాలు వేసానండి. కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇందులోనే ఒక 2 పెద్ద టమాటోల్ని ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే కొంచెం మనకు బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. చూడండి, ఈ లోపల అరటికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఇక్కడ చింతపండు నానిపోయిందండి. ఇప్పుడు దీన్నంతా కూడా మెత్తగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత పిప్పిని తీసి పక్కన పెట్టుకొని ఇంకా మిక్సీ వేసుకున్నది ఇందులో కలుపుకుంటున్నాను. అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ జీలకర్ర మిరియాలని కొద్దిగా సగం ఇందులో వేస్తానండి, సగం పోపులో ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు వేసేసుకొని మనం పులుపు సరిపడా నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇంకా ఆ చింతపండు పిప్పి ఉంటుంది కదా, అందులో కూడా మనం కొద్దిగా నీళ్లు వేసేసుకొని పులుపు సరిపోయే వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టానండి. ఇంకా పప్పు ఉడికిపోయింది, చూద్దాము. ఇప్పుడు కొద్దిగా చింతపండుని నేను నానబెట్టి పెట్టానండి, కొంచెం వేడి మీద వేస్తే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేస్తున్నాను. నేను ముందుగానే చింతపండు వేయనండి పప్పులో ఎప్పుడైనా కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి పప్పు ఉడకదు. సో ఉడికిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే వేస్తాను. చూడండి, ఇప్పుడు ఇలా కొంచెం ఆ వేడికి ఆ చింతపండును అలా పెట్టేస్తామంటే కొంచెం బాగా మెత్తబడిపోతుంది, ఆల్రెడీ నానిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా జస్ట్ ఒక్కసారి నేను స్టవ్ వెలిగించానండి, కొంచెం చల్లారిపోయింది కాబట్టి కొద్దిగా వేడి మీద అయితే పప్పు బాగా మ్యాష్ అవుతుంది. ఇంకా పప్పు గుత్తితో ఆ చింతపండు, ఆ ఎండుమిరపకాయల్ని మెదిపేసేసుకోవాలి. పప్పు అనేది మరీ మెత్తగా ఉన్నా కూడా మనకు టేస్ట్ అంత అనిపించదు. చూడండి, ఇప్పుడు మనకు పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు కొంచెం గట్టిగా ఉండి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ పప్పును చేసుకొని మనం నా ఛానల్లో చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ అలా ఉందండి, అందులో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఎండు చేప అంటారు కదా అండి, ఎండు చేపకైతే ఈ పప్పు చాలా సూపర్ కాంబినేషన్ అండి, ఒకసారి ట్రై చేయండి. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా వేపుడు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసానండి. చాలా తక్కువ నూనెతోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు. ఇంకా పోపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. కొద్దిగా కరివేపాకు వేసాను. ఇలా పప్పు చేసుకున్నప్పుడు మనం ఆమ్లెట్ కానీ లేదు ఏదైనా వెజిటబుల్ వేపుడు చాలా బాగుంటుందండి. ఇంకా వేగిన తర్వాత నేను ఇంకా అరటికాయ ముక్కల్ని వేసేసాను. ఇంకా నీళ్ళు ఏం వంపలేదండి, అందులో కరెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు పొడి వేసాను. జస్ట్ ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఈ అరటికాయ ముక్కలు. ఇప్పుడు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా వెల్లుల్లిని కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఇంకా స్పైసెస్ని వేసుకోవాలి. ఒక్కొక్కసారి నేను పల్లీలు, ఎండుమిరపకాయలు అలా వేయించి చేస్తానండి కొంచెం టైం ఉన్నప్పుడు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న పప్పుల పొడి కొంచెం 1 టీ స్పూన్ వేసాను. అలాగే ఇంకొద్దిగా సాల్ట్ వేసానండి, మనం ఉడికించేటప్పుడు వేసాం. అలాగే అరటికాయ ముక్కలు కోసినప్పుడు వేసాం, కానీ కారం ఇవన్నీ వేసాం కాబట్టి కొద్దిగా చివరిగా వేయాలి. ఇప్పుడు ఇదంతా వేగిపోయింది. ఇంకా
కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకోవాలి. దీనికి అప్పుడే మనం మూత పెట్టకూడదండి వేడి మీద. చూడండి, అరటికాయ వేపుడు కూడా రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రసం కోసం నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసానండి. రసంకి మరీ ఎక్కువ అవసరం లేదు. 1 టీ స్పూన్ నూనె వేసాను, 1/2 టీ స్పూన్ మెంతులు వేసాను, అలాగే ఆవాలు మినప్పప్పు 1/2 టీ స్పూన్ వేసాను. వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి వేసి, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇంకా కొద్దిగా జీలకర్ర మిరియాలు తీసి పెట్టాను కదండి, అది కూడా వేసాను. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసాను. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని, ఈ జీలకర్ర మిరియాలు లైట్గా వేగాలి, ఎక్కువ మాడకూడదండి. లేదు ఒక్కొక్కసారి మనం అంతా కూడా పచ్చిదే మిక్స్ చేసాం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా ఇంగు కూడా వేసాను. లేదు ఈ జీలకర్ర మిరియాలంతా కూడా పోపులో ఫ్రై చేసుకోవచ్చు. లేదు కొద్దిగా సగం ఫ్రై చేసుకొని సగం ఆ నీళ్ళల్లో మిక్స్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అదంతా పోసేసిన తర్వాత ఒక 3-4 ఎండుమిరపకాయని ఇలా కొంచెం చేత్తో మ్యాష్ చేసామంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇంకా చిన్నపిల్లలు తినే పని అయితే ఇంకా మిరపకాయలని మ్యాష్ చేయకుండా ఉంటే సరిపోతుంది. మనం తినేటప్పుడు మ్యాష్ చేసుకొని తింటే సరిపోతుంది. ఇంకా నేను చింతపండు పిప్పులో కొద్దిగా నీళ్లు వేసి ఇంకా పులుపుకి సరిపడా నీళ్లు వేసాను. ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. కొత్తిమీర నేను మ్యాష్ చేసేటప్పుడు వేయనండి, చివరిగా వేస్తాను. లేదు ఇంకా పోపులో కావాలంటే వేస్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఈ రసం అనేది తెల్లకూడదండి. చూడండి, ఇలా స్టార్ట్ అయ్యేటప్పుడు బుడగలు వస్తాయి కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రసం పప్పుచారు అయితే తెల్లాలి. ఈ మిరియాల చారు అనేది కొంచెం పైన బుడగలు వచ్చి లైట్గా అట్ట ఉడికేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత పెట్టేయాలండి. అంతే అండి ఈరోజు వంటలు. ఎండుమిరపకాయల పప్పు, లేదు మెంతి పప్పు, లేదు వేపుడు పప్పు, అరటికాయ వేపుడు, అలాగే వేడి వేడి మిరియాల చారండి. కాబట్టి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇలా వేడి వేడి మిరియాల చారండి. ఈ మిరియాల చారుని మనం గ్లాసులో వేసుకొని కూడా తాగొచ్చు. కాబట్టి చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.